మరొక పక్క సోషల్ మీడియా యాంటీ సోషల్ మీడియా తయారైపోయి హెడ్లైన్స్ చూస్తాం, కానీ లోపల చూస్తే అసలు విషయం ఏమి ఉండదు. అదొక కొత్త ధోరణి వాళ్ళ జర్నలిజంలో, పత్రికల్లో, టెలివిజన్ ఛానల్లో ముఖ్యంగా వచ్చింది. ఆ టెలివిజన్ ఛానల్లో ఒక్కొక్కసారి ఆ వార్త వింటాం, లోపల చూస్తే అసలు ఏమి ఉండదు. నేను ఉదయం చెప్పాను, ఇప్పుడు మిత్రుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ఒకరోజు ఒక యూట్యూబ్ ఛానల్ రేవంత్ రెడ్డికి రాడ్డు దింపిన వెంకయ్య అని. నాకు యువకుడు, నేను ఎంతో నచ్చేవాడు, మెచ్చేవాడు, కష్టపడి పనిచేస్తున్నాడు. పార్టీలు వేరే కావచ్చు, ఎవరి ఆలోచనలు వాళ్ళే అనుకోండి. ఏంది ఆ వార్త లోపల చూస్తే అదేమి లేదు. తెలుగులో మాట ఉంది, పైన పటారం లోన రొటారం అని చెప్పాను. దిస్ ఇస్ ద ట్రెండ్. అలాగే చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా అదే. నేను మాట్లాడదలుచుకుంటే చంద్రబాబు నాయుడు గారు కాదు, ఎవరి గురించి నేను చెప్పదలుచుకొని చెప్తాను, దాంట్లో మొహమాటం లేదు. కానీ కార్యదక్షత, మంచిగా పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం తపన పడుతున్న వ్యక్తికి ఏదైనా సూచనలు అందిస్తే దానికి వేరే హెడ్లైన్ పెట్టి ఈ ట్రెండ్స్ కొత్తగా ఇవాళ పత్రికా రంగంలో మనం చూస్తూ ఉన్నాం.